నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇక్కడి నుంచి మొదలవుద్ది అరగడ. ఇంటికి పంపిద్దామనుకుంటున్న ఇద్దరు సభ్యుల ముఖం మీద ఫోమ్ కొట్టండి. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెచ్యూర్ పర్సన్స్ ఇక్కడ. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? మీరు ఒక క్లాన్ కి వెళ్ళిన తర్వాత మీ వాయిసే వినపడలేదు నాకు. వచ్చిండా సైంటిస్ట్ గుసలు మాట్లాడడం ఎక్కడ ఏ చోట ప్రతి చోట్లు ఎక్కడైనా మీరు వెళ్తే అక్కడ గుసలు గుసలు గుసలు. అది మోగదు కాదు బావో, మాటలు నేర్చిన జింక. టైం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రెంత్ ఉంటది. ఆది గారు ఏం ప్లే ని అర్థం చేసుకోవడానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. థ్యాంక్స్, వెల్ ట్రైడ్ బట్ ఫెయిల్ వెరీ బ్యాడ్లీ. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాదలు ఉంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండు, లేకపోతే అస్సలు. నాన్న యు ఆర్ ఆల్వేస్ మై గుడ్ ఫ్రెండ్. I wanted to say you that I love you ante, that is more ante. You did not say that. అబ్బా రొమాంటిక్ యాంగర్ కూడానా? చూడలేక చచ్చిపోతున్నావు ఇక్కడ. వాళ్ళకి బయాస్డ్ అనేదో చెప్పినావు. 5-6 గుడ్లు ఇయ్యంగానే నువ్వు లొల్లికి వచ్చినావు. ఆడికెళ్ళి ఇది కాదు నవిల్ ఇది అని చెప్పి రాగానే సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు. ఓహో మేడం మేడం ఆగు ఆగు సార్ అది చూడాలా సార్? మరి నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటో చెప్పి ఇప్పుడు కనీసం ఈడేంద్రా గాడ్జిలా గరుస్తున్నాడు. బాస్ బుట్టెందుకు పంపిస్తాడు? మరి బాస్ అయితే బుట్టలు ఎందుకు పంపిస్తారు? ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నిఖిల్ నీదా నామినేషన్. వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు అక్కడ? వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు? ఏం చిల్లర్ కాదురా మీరు. సంచాలక్ ఒక ఆగండి, మీరు మాట్లాడ. ఇదేంటి బిగ్ బాస్ అయినా ఊకే నామినేషన్ మధ్యలో వస్తుంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నా మైక్, నా వాయిస్, నా నరాలు నాకెలా కావాలని మాట్లాడతా. బయట వచ్చి పడినా పర్లేదు, నేను మాట్లాడతా. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం ఎంత మదం. మనీ నువ్వు ఒక వైల్డ్ కార్డ్ లాగా ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు అందరి దగ్గర నీట్ గా ఉండి లాస్ట్ లో టైం వచ్చినప్పుడు ఎవరిని పొడుస్తావో నాకు తెలియదు. నేను ఎప్పుడైనా నామినేట్ చేసేటప్పుడు హౌస్ కి వెళ్లాల్సిన బ్యాడ్ క్వాలిటీస్ మాత్రమే నేను కన్సిడరేషన్ లో పెట్టుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా సైలెంట్ గా నీలోనే నువ్వు ఉన్నావు అనిపించింది నాకు. యు ఆర్ వెరీ సైలెంట్. పడాలన్నమాట. ఓపెన్ చేస్తే మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నామినేషన్ పాయింట్ క్లియర్. మేబీ నేను నీకు క్లోజ్ కాదు కాబట్టి, నీతో తిరుగుతలేను కాబట్టి, నీతో ఎక్కువ మాట్లాడతలేను, నీతో గుసగుసలు చేస్తలేను కాబట్టి మేబీ నువ్వు అట్లా అంటున్నావు. మండుతున్నట్టుంది. ఆగు, ఇంకేం పాయింట్స్ ఉన్నాయి? ఒకసారి నీ పాయింట్స్ రిపీట్ చేయి. జస్ట్ హెడ్డింగ్స్ రిపీట్ చేయి. నేను నువ్వు చెప్పుకో నీకు గుర్తుంటే. ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఎక్కువ పాయింట్స్ లేవు ఎందుకంటే మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు కదా, సో ఎక్కువ పాయింట్స్ లేవు. ఇది వరకు ఉండడే చాలా గొప్ప నేను అని, అండ్ ఈ వీక్ లో ఖచ్చితంగా వెళ్తారని మీరే డిసైడ్ అయినరు. సో ప్లీజ్ గో. బిగ్ బాస్ బికాజ్ ఆటలో నాకు ఫిజికల్ హర్టింగ్ అయింది. ఇంకా ముందు గేమ్స్ ఆడేటప్పుడు కూడా నాకు తగులుతుందేమో నాకు భయం కూడా నాలో ఉంది. కొడుతున్నారమ్మా, నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. నాకైతే నువ్వు ఫిజికల్ వీక్ అనిపించావు. ఐ డోంట్ కేర్, ఐఎమ్ ఫిజికల్లీ వెరీ మచ్ స్ట్రాంగ్. అందుకే నేను ఇంకా అక్కడ ఉన్నా. నా నెక్స్ట్ నామినేషన్ మణికంఠ. ఎప్పుడు నవ్వుతావో ఎప్పుడు సీరియస్ అవుతావో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నాకు ఏదైనా సిచ్యువేషన్ అయినప్పుడు నాకు వెంటనే వచ్చి చెప్తే కనుక నేను ఖచ్చితంగా రియాక్ట్ అయిపోతా. అందుకే రాను. మణి వస్తున్నానుండమ్మా, వస్తున్నా. ఎమోషనలీ వీక్ అంటే గేట్లు తీయని వెళ్ళిపోయేవాడిని. నేను గేమ్ లో గ్రౌండ్ లోకి దిగినాక నేను ఎవరిని కొడతాను ఏదో నాకే తెలియదు. ఎందుకురా బాబు కొట్టకుండా అని అనుకున్నా.